ఒకటవ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయం. యూదా కుమారులు ఎవరనగా పెరెస్సు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు కుమారుడైన రెవాయ యహతును కనెను. యహతు అహూమైని లహదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబియేతాము సంతతి వారెవరనగా యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయీయులకు పితరుడగు ఏజెరును. వీరు బేత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవా తండ్రి అయిన అషూరునకు హెలా, నయరా అను ఇద్దరు భార్యలుండిరి. నయరా అతనికి అహుజామును, హెపెరును, తేమనీని, హాయ, హస్తారీని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహరు, యత్నాను, కోజు, ఆనూబును, జోబేబాను. హారూము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. యబ్బేజు వేదన తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై యుండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎస్తోను బేత్రాఫాను, పాసెయను, ఈర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, సెరాయా. ఒత్నీయేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మెయానోతై ఒఫ్రాను కనెను. సెరాయా పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యహల్లెలేలు కుమారులు జీఫు, జీఫా, తీర్యా, అసర్యేలు. యజ్రా కుమారులు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు భార్య మిర్యామును, షమ్మయిని, ఎష్టెమేను వారికి పెద్ద అయిన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరెదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయీలా, మాయకాతీయుడైన ఎష్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రెన్నా, బెన్హానాను, తీలోను. ఇషి కుమారులు జోహేతు, బెంజోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు. సన్నపు వస్త్రములు నేయు అష్బేయా ఇంటి వంశకులకును, యోకీమీయులకును, కోజేబాయీయులకును, యోవాషు వారికిని. మోయాబులో ప్రభుత్వము నొందిన శారాపీయులకును, యాషుబీలెహెము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరివాండ్లై నెతాయీమునందును గెదేరానందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జరహు, షావూలు. షావూలునకు షల్లూము కుమారుడు. షల్లూమునకు మిబ్సాము కుమారుడు. మిబ్సామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్మూయేలు. హమ్మూయేలునకు జక్కూరు కుమారుడు. జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలుగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మొలాదాలోను, హజర్షువలులోను, బిల్హాలోను, యెజెములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మర్కాబోతులోను, హాజర్సూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను అను వారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికుండెను. వారు మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యోవేలు, అసీయేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యెహూ, ఎల్యోయేనై,
యహకోబా, యెషోహాయ, అసాయ, అదీయేలు, యెసీమియేలు, బెనాయ, షమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు. పేళ్ల వరుసను రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదకుటకై గెదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్ల వరుసను రాయబడి ఉండు వీరు యూదారాజైన హిజ్కియా దినములలో అచ్చడికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమియోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులగా నిర్ణయించుకొని శేయీరు మన్యమునకు పోయి అమాలేకీలలో తప్పించుకొనిన శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు.